నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉగాది తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏలినాటి శని ప్రభావం ఏంటి, అలాగే గ్రహ కూటమి గురించి కూడా అందరూ చెప్తూ ఉన్నారు. మరి దాని ప్రభావం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఫస్ట్, విశ్వావసు సంవత్సరం అంటే ఏంటి? ఆ పేరుకున్న ప్రాముఖ్యత ఏంటి అండి? ఇప్పుడు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం. మీ అందరికీ కూడా ఈ విశ్వావసు సంవత్సరంలో అంతా శుభం జరగాలని, అంటే శుభాశుభ ఫలితాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ అందరికీ శుభమే కోరుకుంటాం కాబట్టి శుభమే జరగాలని భగవంతుడిని కోరుకుంటూ, విశ్వావసు అని అంటే సమృద్ధి, ధనం సమృద్ధిగా. ధనం అంటే మనం డబ్బు మాత్రమే చూస్తాం. డబ్బు ఒకటే కాదు, సమృద్ధి అంటే సమస్తమైనటువంటివి. ఆఖరికి యుద్ధం కూడా సమృద్ధిగానే ఉంటుంది, కరువు కూడా సమృద్ధిగానే ఉంటుంది, అలాగే పుష్కలంగా కూడా సమృద్ధిగా పంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే అన్నీ సమపాళ్ళల్లో ఉంటాయి. డబ్బు ఎలాగ వస్తుందో అంతే సమృద్ధిగా ఖర్చు అయిపోతుంది. సో మొత్తానికి విశ్వావసు అంటే అర్థమైంది సమృద్ధి. ధనం సమృద్ధిగా దొరుకుతుంది, సమృద్ధిగా ఖర్చు అవుతుంది. అలాగే సుఖం సమృద్ధిగా ఉంటుంది, దుఃఖం కూడా అంతే సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి విశ్వావసు అనగానే ధన సమృద్ధి అనుకొని మనం అందరం కూడా ఆనందపడిపోతూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో రెండు ఉంటాయి. ఎందుకంటే ఒక రూపాయి కాయనికి బొమ్మ బొరుసు ఉంటేనే విలువ అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా, కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే తీవ్రమైన ఎండలు కావచ్చు, తీవ్రమైన వర్షాలు కావచ్చు, తీవ్రమైనటువంటి పంట ఉంటుంది, నష్టం ఉంటుంది. అలాగే రెండు సమవృద్ధిగా కలిగి ఉండేటువంటిది ఈ విశ్వావసు. అతివృష్టి అన్ని విషయాలలోనూ, అనావృష్టి రెండు ఉంటాయి. అలాగే గురువు గారు, అంటే ఏలినాటి శని అనేది కొన్ని రాశుల వారిని వదిలేస్తుంది, కొన్ని రాశుల వారికి ఎంటర్ అవుతుంది. ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి వదిలేస్తుంది, ఏ రాశి వారికి ఎంటర్ అవుతుంది? ఇక్కడ మనందరికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోతుంది. అంటే 4వ ఇంట్లో ఉన్న శని వెళ్ళిపోయి పంచమ స్థితికి వెళ్తుంది. అలాగే మకర రాశి వారికి 7.5 సంవత్సరం శని అయిపోతుంది, కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా కుంభరాశి వారికి ఇంకొక 2.5 సంవత్సరం ఉంటుంది. మీనరాశి వారికి రాశిలోకి వచ్చాడు కాబట్టి 2.5, తర్వాత ముందు 2.5, 5 సంవత్సరాలు ఉంటుంది. మేషరాశి వారికి 7 సంవత్సరాలు మొదలవుతుంది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని అయిపోవటం వల్ల ఇప్పటి వరకు విద్యలో కానీ, గృహంలో కానీ, వాహనాల్లో కానీ సంతోషమైనటువంటి ఏదైతే మనకు ప్రతిదీ ఇస్తుందో వాటన్నిటిలోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. అవి ఇక్కడి నుంచి, అంటే అన్నీ సంతోషంగా ఉంటాయా గురుగారు అంటే, ఈ శని యొక్క ప్రభావం వలన మనం పడినటువంటి శ్రమకి సరైనటువంటి ఫలితం రాలేదని బాధపడే వాళ్ళకి ఒక ఉపశమనంగా ఈ శని వెళ్ళిపోవటం వల్ల వీళ్ళకి కొంత ధైర్యంగా, వీళ్ళు ఒక సైకలాజికల్గా 7.5 సంవత్సరం శని అన్న భావన, లేదా అర్ధాష్టమ శని అన్న భావన వదిలేసి వీళ్ళు హాయిగా ఉండొచ్చు. 4వ ఇంట్లో శని ఉన్నప్పుడు విద్యతో పాటుగా దాని సుఖస్థానము, మాతృస్థానము అని అంటాం, విద్యాస్థానం అని అంటాం. కాబట్టి ఈ మాతృ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే తల్లి ఆరోగ్యం బాగాలేకపోవటం, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు వాళ్ళని వదిలేయటం వల్ల, అంటే ఆ రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడం వల్ల, అంటే ఈ 30 డిగ్రీలు అయిపోయి కుంభంలో మరో 30లోకి స్టార్ట్ అవటం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో ఉన్నటువంటి శని వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి సుఖం, సౌలభ్యం ఇవన్నీ కూడా తప్పకుండా లభిస్తాయి. అయితే మకర రాశి వారికి ఇక్కడ 7.5 సంవత్సరం శని కంప్లీట్గా అయిపోయింది. నేనేం చెప్తానంటే, మనం పుట్టినప్పుడు శని ఉచ్చస్థితిలో కానీ, స్వస్థానాల్లో అంటే మకర కుంభరాశుల్లో కానీ, ఉచ్చస్థితి అంటే తులలో కానీ ఉండి జన్మించినటువంటి వాళ్ళకి నేను చూసినంత వరకు, మకర రాశి వాళ్ళకి కావచ్చు, తులారాశి వాళ్ళకి కావచ్చు, అలాగే కుంభరాశి వాళ్ళకి కావచ్చు, అంటే వాళ్ళు పుట్టినప్పుడు కానీ అక్కడ కానీ ఉన్నట్లయితే, లేదా ఏ రాశి వాళ్ళకైనా సరే శని పుట్టినప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం నేను చూడలేదు. అంటే నా అనుభవంలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారే తప్ప
వాళ్ళు పెద్దగా అందరిలాగా ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే ఆయన ఉచ్చస్థితిని పొంది ఉన్నప్పుడు జన్మలో అంటే పుట్టినప్పుడే వాళ్ళ జన్మజాతకంలో శని కానీ ఉచ్చస్థితిని కానీ స్వస్థానాల్లో కానీ ఉన్నట్లయితే అది ఏ రాశి వారికైనా సరే 7.5 సంవత్సరం యొక్క శని యొక్క ప్రభావం చాలా స్వల్పంగానే ఉండింది తప్ప అధిక మోతాదుల్లో ఎక్కడా నా అనుభవంలో నేను చూడలేదు. తర్వాత ఇక్కడ మకర రాశి వారికి కూడా అంతే. స్వస్థానంలో పుట్టినప్పుడు కానీ మకర రాశిలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి 7.5 సంవత్సరం శని పెద్ద ఉండదు. అలా కాకుండా నీచ స్థానంలోనూ శత్రుస్థానంలోనూ ఉన్నట్లయితే ఇబ్బందులు పడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా కష్టం ఎక్కువ పడి ఫలితం తక్కువ తీసుకోవటం. ఇబ్బంది అంటే అంతే, ఎక్కువ కష్టపడటం, ఫలితం తక్కువగా తీసుకోవటం. ప్రాక్టికాలిటీలో లాస్ట్ మినిట్ వరకు చాలామందికి దొరకదు చూసారా, అలా చేయటం అనమాట. శని ఇచ్చే ప్రయత్నం ఏంటంటే న్యాయంగా ధర్మంగా ఉండేటువంటి వాడు శని. ఎందుకంటే ఆయన యమధర్మరాజు యొక్క అన్నగారు, యమాగ్రణి అంటారు ఆయన్ని. అంటే యముడి కంటే పెద్దవాడు అనమాట. కాబట్టి యముడే ఆయన జీవుల యొక్క ధర్మాన్ని కర్మని నడిపించేవాడు. దానికి సహకరించేవాడు శనిగా చెప్తారనమాట. ఆయన ఖచ్చితంగా ఉంటాడు ఇంకా. కాబట్టి ఆ ఖచ్చితత్వాన్ని మన వాళ్ళు ఏంటంటే ప్రాక్టికాలిటీలో నుంచి తీసుకోలేక ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం వల్ల నువ్వు కష్టపడుతున్నావు అని చెప్తారు. నిజానికి చెప్పవలసింది ఏమిటంటే మన వాళ్ళకి ప్రయత్నం ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే ఆ తర్వాత వాళ్ళకి సుఖం ఉంటుంది. 7.5 సంవత్సరం శనిలో మనం చేసే ఏ పని అయితే ధర్మంగా ఉంటుందో ధర్మంగా చేసేటప్పుడు కష్టం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి ఈ కష్టాన్ని తట్టుకోలేక నేను ఇంత ధర్మంగా ఉన్నా కూడా నాకు ఫలితం లాస్ట్లో వస్తుంది, లాస్ట్ మినిట్లో వస్తుంది. కానీ లాస్ట్ మినిట్లో వచ్చిన అంటే అది వచ్చినా ఒకటి రాకుండా ఒకటే అన్నట్లుగా అయిపోతుంది అనమాట. కానీ అది వదిలేసిన తర్వాత ఏదైతే కర్మను నువ్వు చేసున్నావో ఈ 7.5 సంవత్సరంలో అది వదిలేసిన తర్వాత ఈ కర్మ ఫలితం నువ్వు మంచిగా చేసుంటే అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కానీ చేసుంటే మిగతా మళ్ళీ శని 7.5 సంవత్సరాన్ని తిరిగి వచ్చేదాకా అంటే ఆల్మోస్ట్ 23 సంవత్సరాల పాటు ఆ కర్మ ఏదైతే చేసావో 7.5 సంవత్సరం ఆ ఫలితం సత్ఫలితాన్ని ఇస్తుంది. కానీ మన వాళ్ళు 7.5 సంవత్సరాన్ని ఓర్చుకోగని ఉండగలిగితే 22.5 సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది మళ్ళీ శని తిరిగి వచ్చేదాకా. ఈ మకర రాశికి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన సొంత రాశి అయినప్పటికీ మకర రాశి స్వల్పమైన ప్రభావమే ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని తట్టుకోలేరు అనమాట. పుట్టినప్పుడు బాగుంటే ఏమీ ఉండదు, పుట్టినప్పుడు మంచి స్థానాల్లో లేకపోతేనే అది ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు కుంభరాశిలోకి వదిలిపెట్టి మీనరాశిలోకి వస్తుంది. ఇంకా కుంభరాశికి 2.5 సంవత్సరం ఉంటుంది. ఈ 2.5 సంవత్సరం ఎక్కడుంటుందంటే ధనస్థానంలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అందులో ఎవరితో చేరుంటాడయా అంటే రాహుతో చేరుంటాడు. శని రాహువుల యొక్క కలయిక ధనస్థానంలో ఉన్నందువల్ల కుంభరాశి వాళ్ళకి శని ఎంత డబ్బునైతే ఇస్తాడో అంతకి అంత ఖర్చు పెట్టిస్తాడు. ఆదాయము వ్యయము రెండు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ₹1 అప్పే చేయిస్తాడే తప్ప నీకు ప్లస్ ఉండదు. అంటే వస్తుంది, రాకుండా ఏముండదు. కానీ శని రాహువుల యొక్క కలయిక 2వ స్థానం కుటుంబ స్థానంలో ఉండటం. అందులో కూడా మనం మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడాలి, అంటే తొందరపడి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏమవుతుందంటే పెద్ద యుద్ధమే అవుతుంది అనమాట. మాట వల్ల యుద్ధాలు వస్తాయంటే వస్తాయి. అటువంటి స్థితి మీనరాశి వాళ్ళు అంటే కుంభరాశికి కలుగుతుంది. అలాగే మీనరాశికి ఏమిటంటే జన్మకు వస్తుంది. జన్మకు రావటం వల్ల జన్మ అంటే శరీరము అని చెప్తాం. ఆరోగ్యం ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. ఎముకల బలంతో పాటుగా వెన్నుపూసతో పాటుగా న్యూరో సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పకుండా అటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ముందుగానే గమనించుకొని చెక్ చేయించుకొని సరైన మందులు ఇలాంటివి తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని భద్రంగా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళేదానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి. దీనికి రెమెడీ అంటే మందులు తీసుకోవాలి ముందు. రెమెడీ అంటే పూజ చేస్తే అయిపోదు, ప్రాక్టికాలిటీలో ఉండాలి. ప్రాక్టికల్గా ఉంటూ మానసిక స్థితి కోసం నువ్వు కాలభైరవుడిని పూజించుకోవటం ద్వారా నీకు మంచి అనేది జరుగుతుంది. ఇకపోతే మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశికి వచ్చేసి 12వ ఇంట్లో ఉంటాడు. 12వ ఇంట్లో ఉన్నటువంటి శని రాహువులు 12వ ఇంట్లో మొదట ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు, ఎందుకంటే దశమాధిపతి లాభాధిపతి అయినటువంటి శని వ్యయానికి రావటం వల్ల వృత్తి చేసేటువంటి చోట్లో మన మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు,
లేదా మన మీద అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మీద కొంచెం ఇబ్బంది కలిగించి మనల్ని వేరే ఉద్యోగానికి వెళ్ళేటట్టుగా కానీ లేదా ఆ చోటు నుంచి మారేదికి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా యాక్ట్ చేయటం కానీ మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా వృత్తిపరంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్కడ ఇబ్బందులు కలుగుతాయి. అది ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత రేవతి నక్షత్రంలోకి వచ్చాక వీళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే శని స్వనక్షత్రం అవుతుంది, రేవతి మిత్ర నక్షత్రం అవుతుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరంలో మొదటి 2.5 సంవత్సర కాలంలో మొట్టమొదటిసారిగా ఉత్తరాభాద్రలో ఉన్నప్పుడు మాత్రమే ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపుగా వీళ్ళకి ఈ సమస్య ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. దీన్ని రాగానే నాకు ఇట్లాంటి సమస్య వచ్చేసింది, ఇది శని ప్రభావం అని చెప్పి సైకలాజికల్గా మీరు డిప్రెస్ అవ్వకుండా వస్తే ప్రాక్టికాలిటీలో ఇక్కడి నుంచి శని ఎప్పుడు ఏం చేసినా కూడా న్యాయంగా ధర్మంగా మనకేం చేస్తాడంటే ఉన్నత స్థితిని ఇచ్చేదానికి పడగొట్టి లేపుతాడు. కానీ ఈ పడిపోవటం నచ్చదు ఎవరికి కూడా. లేచిన వాడు ఇంకా లేచి వెళ్ళాలి అంటాడు, కానీ పడి మనం లెగవాలంటే అది ఇబ్బంది అవమానంగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు ఒక వృత్తి స్థానంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ మాటలు పడి వెళ్ళిపోవటానికి ఎవరు ఇష్టపడం. ఎంత మంచి ఉద్యోగానికైనా ఇక్కడ గౌరవంగానే వెళ్ళేదానికి ఇష్టపడతారు. అది ఎంత చిన్న స్థానమైనా సరే వెళ్ళేటప్పుడు. కానీ ఈ చిన్న బ్యాలెన్స్ని మనం తెలుసుకోగలిగితే వీళ్ళకి ఆనందం ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇది శని 7.5 సంవత్సరం శని జరుగుతుంది కదా అని ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఫీల్తో మనం బాధపడతాం. అంతే తప్ప శని ఎప్పుడు కూడా ఏ ప్లానెట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ జన్మస్థానాన్ని బట్టి అంటే వాళ్ళ జన్మచక్రంలో ఉన్న ప్లానెట్ని బట్టి మిగతా గోచారంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మనుషులందరికీ ఏమిటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. అది జన్మ కర్మానుసారంగా మనం చేసే ప్రతి పని అంటే కర్మ అనేటువంటిది భగవంతుడైనా పోనీలే వాడు చేసిన దానికి తెలుసుకున్నాడేమో అనుకుంటాడు, కానీ చేసిన పని అనేటువంటి కర్మకారకులైనటువంటి శని వదిలిపెట్టడు. అది ఎంతటి వాడైనా ఎంత ధర్మాత్ముడైనా సరే మనం మహాభారతం దగ్గర నుంచి తీసుకుంటే హరిశ్చంద్రుడి కథ దగ్గర నుంచి సత్యహరిశ్చంద్రుడు అని ఆయన పేరే ఉంది. ఆయన వదిలిపెట్టవయ్యా అన్నా కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆఖరికి శివుడినే పట్టుకున్నాను అని చెప్తారు మన వాళ్ళు. ఎందుకంటే తన కర్మ అంటే తను ఇచ్చిన భగవంతుడు తనకి ఏదైతే కర్మని ఇవ్వటం జరిగిందో పనిని, ఆ పనిని నిక్కచ్చిగా చేసేవాళ్ళు ఎవరంటే శని అలాగే యమధర్మరాజు. అందుకని వీళ్ళు న్యాయంగా మనం ఉన్నట్లయితే అది ఎంత కష్టానికైనా నువ్వు ఓర్చుకున్నట్లయితే ఆ 7.5 సంవత్సరం శనిలో కూడా నిన్ను ఖచ్చితంగా గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. కాకపోతే దీన్ని మనం గుర్తుపెట్టుకోకుండా దానికి ఓర్చుకోలేక మనం శని వలన మనకి ఇలా ఉంది అలా ఉంది అన్నప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే బాబు ఇదిగో శనికి తైలాభిషేకం చేయండి. అదేంటంటే సైకలాజికల్ ఫీల్ కోసం, నీ మానసికమైనటువంటి ప్రవృత్తిని మార్చుకోవటం కోసం చెప్పేటువంటి ప్రక్రియ. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎంతటి కష్టాన్నైనా సై అంటాం. అదే మనం మానసికంగా కుంగిపోయినప్పుడు ఒక 10 గ్రాములు బరువును కూడా మనం తీయలేం. అర్థమైందమ్మా? అందువల్ల మానసికంగా మనం బాగుండాలి అంటే ఇలాంటి స్థితి కలిగినప్పుడు ఏదో ఒక చోటికి వెళ్ళి ఒక తైలాభిషేకమనో, నువ్వులు దానం చేయటమనో, లేకపోతే ఆవుకి ఆహారం అందించమనో, లేకపోతే బీదవాళ్ళకి బట్టలు ఇమ్మనో, వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరం శని అనేటువంటిది ప్రాక్టికల్గా మన జీవితంలో మొదటి 30 సంవత్సరాలు అనుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషికి 2 సార్లు వచ్చి 3వ సారి వచ్చేసేపటికి 90 ఏళ్ళు ఎవరు ఉండరు. పుట్టినప్పటి నుంచి కొంతమందికి వస్తుంది. పుట్టేటప్పుడే 7.5 సంవత్సరం శనిలో పుడితే వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేసరికి 60-70 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఉంటారు 3వసారికి. కానీ వీళ్ళకి 30 ఏళ్ళకి మొదటి శని వచ్చింది అనుకోండి, అంటే 25 ఏళ్ల వయసులో వచ్చింది అనుకోండి, తర్వాత వాళ్ళకి 65 ఏళ్ల వయసులో, కానీ 90-100 అంటే ఎవరు ఉంటారు తర్వాత 3 సార్లకి. సో ఎక్కువగా 2 సార్లు వచ్చినప్పుడు మొదటిసారి రెండోసారి వచ్చినప్పుడు కూడా మనం ప్రాక్టికల్లో మొదటిసారి వచ్చినప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే కుర్రవాడు అనుకుందాం. వాడు కష్టపడి ఒక చిన్న ఉద్యోగం తెస్తే ఆ పైన ఉన్నటువంటి అధికారి వాడిని ఇబ్బందులు పెడుతుంటే వీడు ఓర్చుకోలేడు. ఎందుకంటే ఇంత కష్టపడితే కానీ నాకు రాలేదని. అక్కడ అనుభవాన్ని సాధించుకుంటే మిగతా 23 సంవత్సరాలు బాగుంటుంది. ఈలోపు ఏమవుతుంది, పెళ్ళి పిల్లలు అయిపోయి పిల్లలు చదువులకు వచ్చే సమయానికి ఫైనాన్షియల్లీ మళ్ళీ టైట్ అవుతుంది.
అప్పుడు ఒక 30 సంవత్సరాల్లో ఒక 7.5 సంవత్సరం ఉంటుంది. ఇక్కడ అనుభవాన్ని సాధిస్తే చివరి దశలో ప్రశాంతంగా బిడ్డలకు చెప్తూ హాయిగా ఉంటాం. కానీ దీన్ని మనం గమనించం, నిత్య జీవితంలో గమనించకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, శని రాహు ఈ రెండు కూడా కలిసి మీనరాశిలో రెండో ఇంట్లో ఉన్నందువల్ల కుంభరాశి వారికి కావచ్చు, మీనరాశి వారికి కావచ్చు, అలాగే మేషరాశి వారికి కావచ్చు, ఈ 3 రాశుల వారికి 7.5 సంవత్సరం శని ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నేనేమంటానంటే, కాల భైరవం అంటే అర్థం ఏంటంటే మనందరూ శివుడు కుక్క మీద ఉంటాడని ఒక సింబలైజ్డ్ అది. నేనేం చెప్తానంటే, టైం బీయింగ్, కాలంలో నువ్వు ప్రయాణిస్తున్నావు, ఈ కాలాన్ని రెస్పెక్ట్ చేయి, ధర్మంగా న్యాయంగా ఉండు, ఖచ్చితంగా 7.5 సంవత్సరం శని నీకు అద్భుతాలు సృష్టిస్తుంది. అలా టైం బీయింగ్ లేకుండా అంటే మనం ఆ టైం రెస్పెక్ట్ చేయకుండా, మనకు పంక్చువాలిటీ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు కానీ ఈ కాలంలో 7.5 సంవత్సరం కాలంలో నడుచుకుంటే అది మనల్ని కష్టపెడుతుంది. ఈ పంక్చువాలిటీ తెలుసుకొని ముందుకెళ్తారో, లేకపోతే మేము పూజ చేసుకుంటామో చేసుకోవచ్చు. అందులో భయపెట్టేసినట్టు ఏలినాటి శని ఇంకా అయిపోయింది అంతా అలా కాకుండా ఎప్పుడు ఉండదమ్మా, అది అంతా అబద్ధం. ఎందుకంటే 7.5 సంవత్సరం శని అనేటువంటిది ఎప్పుడు అదే చెప్తున్నాను, నీ కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. చాలా సింపుల్గా ఉంటాయి మన వాళ్ళు చెప్పినవి. నువ్వు కష్టపడు, నీకు మంచి ఫలితం వస్తుంది. ఆ వచ్చిన ఫలితాన్ని మంచిగా తీసుకోను, అది నాకు ఇంతే వచ్చింది అనుకోకు. అందుకే నువ్వు పని చేయి, ఫలితం ఆశించకని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా, ఆ నువ్వు పని చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది నువ్వు తప్పు చేస్తే తప్పు ఫలితం వస్తుంది, నువ్వు రైట్ చేస్తే నీకు ఖచ్చితంగా రైట్ ఫలితం వస్తుంది. ఇంత అంతా అన్నది కాదు, అది నువ్వెంత చేసావన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాలంలో మనం కరెక్ట్గా పంక్చువాలిటీగా 7.5 సంవత్సరం శని ఉన్నప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలి, 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు, మీ బాస్ స్ట్రిక్ట్గా ఉన్నాడు, మీరు 9 గంటలకు రావాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? మీరు 8:50కే ఆఫీస్లో ఉండాలి. లేకుండా నేను 9:15కి వెళ్తాను అంటే మరి ఆయన తిడతాడు మరి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అనుకుంటే అలాగా శనిలా పట్టుకున్నాడని ఆయన అంటే అలాగా తప్పు. మన 10 నిమిషాల ముందు వస్తే డిసిప్లైన్ కూడా ఉంటుంది, నీ కాలాన్ని గౌరవించినట్టు ఉంటుంది. కాల భైరవం అంటే అర్థం ఏంటంటే కాలం భయంకరంగా ఉంటుంది. కాలం అనేటువంటిది మనం కాలంలో ప్రయాణం చేస్తాం, కాలంతో పాటుగా ప్రయాణం చేస్తాం. కాలం నీ కోసం ఆగదు, నువ్వు ఖచ్చితంగా ఆ కాలంలో ఉన్నావు, ఆ కాలంలో ఉన్నటువంటి దాన్ని అనుభవించి తీరుతావు. కాబట్టి ప్రాక్టికల్గా ఉండటం వల్ల ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావాన్ని మీ అంతటా మీరే తగ్గించుకోవచ్చు. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, మీ మానసిక బలహీనులం, మాకు భగవంతుడే ధైర్యం కావాలి అంటే కాలభైరవుడికి సింబలైజ్డ్గా మన వాళ్ళు శివుణ్ణి కాలభైరవుడిగా చెప్తారు. ఆయన యొక్క విగ్రహం కానీ గుడి కానీ ఉంటుంది, వెళ్ళి చక్కగా సాయంత్రం పూట ఆయనకి నిమ్మకాయ దీపం అంటే ప్రదోషకాల సమయంలో దీపం వెలిగించడం ద్వారా, ప్రదోషకాల అభిషేకాన్ని పాల్గొనటం ద్వారా, అలాగే నల్ల వస్త్రాన్ని సమర్పించడం ద్వారా, చాలామంది ఇంకా గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, మూగజీవాల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఈ వీధుల్లో ఉండేటువంటి డాగ్స్కి, కుక్కలకి, వాటికి ఆహారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా మంచి విషయం, ఎందుకంటే భూతదయ అంటాం దాన్ని. అలాంటివి ఒక్కొక్కళ్ళు వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, తృప్తి చేసుకోవచ్చు, అందులో ఎటువంటి. అలాగే గురుగారు గ్రహ కూటమి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు, దానివల్ల ప్రభావం ఉంటుందా, ఎంతవరకు చూడాలని? ఇప్పుడు మార్చి 29వ తారీఖున తమిళ వాళ్ళది శని పేచ్ అంటారు, అంటే శని మారుతున్నాడని. ఈ మార్చి 29న కుంభాన్ని వదిలేసి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శని స్వస్థానం కుంభరాశి కూడా, అక్కడ వదిలేసి ఆయన మీనరాశి గురువు యొక్క రాశికి ప్రవేశం చేస్తున్నాడు. ఈ గురువు యొక్క రాశికి ప్రవేశం చేస్తున్నప్పుడు, గురు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, గురు శనులు ఇద్దరు సమమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. గురువు కూడా ఈ మే నెలలో ఆయన మిథున రాశికి వెళ్తాడు వృషభాన్ని వదిలేసి. కాబట్టి గురువు ఉన్న స్థానం నుంచి 10వ ఇంట్లో శని రాహువులు ఉంటారు, శని ఉన్నటువంటి స్థానం నుంచి 4వ ఇంట్లో ఉంటాడు గురు. అయితే ఈ గ్రహ కూటమి అంటున్నారు కదా, కూటమి అంటే అర్థం ఏమిటంటే ఒకే కాన్స్టలేషన్, అంటే ఒకే రాశిలో అన్ని గ్రహాలు కలిసి ఉన్నదాన్ని గ్రహ కూటమి అంటారు. ఇది ఒక సరళ రేఖ మీదకి వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ నిజంగా మనం చూస్తే ఒక సరళ రేఖ మీద లేవు, అవి వెనక ముందుగా ఉన్నాయి. కాకపోతే మనకి డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల లైన్స్ అన్నగా, ఇప్పుడు మీరు చూడండి దూరంగా స్ట్రైట్గా ఒకే దారి ఉందనుకోండి,
ఇక్కడ వెడల్పుగా ఉంటుంది, అక్కడెక్కడికో వెళ్ళిపోయేసరికి సన్నగా కనపడుతుంది. కనపడుతుంది. అలాగే గ్రహాలు కూడా వెనక ముందుగా ఉండటం వల్ల ఒక దిక్క నుంచి దూరం నుంచి చూసినప్పుడు అవి మీకు లైన్లో ఉన్నట్టు కనపడ్డాయి. అంతే తప్ప కూటమి అనకూడదు. మీకు దీనికి ఒక విషయం చెప్తాను. ఫిబ్రవరి 28వ తారీఖున సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే అంటాం. ఆ రోజున మనకి ఈ లైన్ అనేటువంటిది అంటే ముందు నుంచి అలైన్మెంట్ ఏర్పడుతూ ఉండింది. ఆ రోజు పర్టికులర్గా అందరూ లైవ్స్లో అన్నిట్లోనూ చూశారు. నేను ఆ రోజు ఇంకొక షోలో కూడా మన దాంట్లో చెప్పున్నాను నేను. మళ్ళీ అలాగే ఆగస్టు 10వ తారీఖున 6 గ్రహాలు ఇలాగే ఒక లైన్లో కనపడతాయి మనకి. ఇక్కడ 7, అక్కడ 6. ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో శని మారుతుంది, అలాగే గురు, ఈ బిగ్ ప్లానెట్స్ అంటాం అనమాట. ఈ బిగ్ ప్లానెట్స్ మారుతున్నాయి ఒక రాశి నుంచి, అంటే ఒక 30 డిగ్రీల నుంచి ఇంకో 30 డిగ్రీలకు వెళ్తున్నాయి. ఈ వెళ్తున్న కాలంలో ఖచ్చితంగా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఉద్యోగ అభద్రత ఆల్రెడీ ట్రంప్ మొదలెట్టాడు, మిగతా దేశాలన్నీ కూడా మొదలెట్టాయి. ఇప్పుడు ట్రంప్ ఇంకా కొత్తగా చెప్తున్నాడు, గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ సిటిజన్స్ గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు కూడా మేము అవసరమైతే పంపించేస్తాం అన్నట్టుగా ఇంకా భయాన్ని క్రియేట్ చేశాడు. అది ఈ మధ్య మనం చెప్పుకున్నప్పుడు కాదు. కాబట్టి ఇలాగా అభద్రతాభావం ప్రపంచంలో అన్ని దేశాల్లో పెరుగుతుంది. ధనం సమృద్ధిగా దొరుకుతుంది, అలాగే ధనం సమృద్ధిగా ఖర్చు అవుతుంది. అలాగే అభద్రతాభావం ఉంటుంది, అంత భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ రెండిటి సమయ కాలంలో ఈ ప్రపంచంలో కొత్త కొత్త వింతలు మనం చూడనివి, అనుకోనివి, ఇలా కూడా ఉంటుందా అన్నవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడే మనకు ఉగాది కూడా వస్తుంది, మార్చి 30న మనకు ఉగాది వస్తుంది. అప్పుడు విశ్వావస సంవత్సరంలో మొదటి అర్ధ భాగం గొప్పగా ఉందా, చెడ్డగా ఉందా? ఇప్పుడు మీకు మార్చి 30 అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4 నెలల కాలం. ఈ 4 నెలల్లో మనకు మొదట ఇబ్బందే ఉంది, టెన్షనే ఉంది. సమృద్ధి అని చెప్పాను కదా మీకు, ధనం ఒకటి సమృద్ధిగానే ఖర్చు అవుతుంది, తర్వాత సమృద్ధి వస్తుంది, పంటలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమో లేకపోతే సప్తగ్రహ కూటమో అష్టగ్రహ కూటమో వాట్ ఎవర్, ఏ కూటమైనా కూటమి అనేది కాదు. అది కూటమి అంటే ఒకే రాశిలో ఉన్నదాన్నే మేము కూటమి అంటాం. అది మిగతాది నాకు తెలియదు ఎవరు ఎలా చెప్తున్నారు. ఈ కూటమి అనేటువంటి దానివల్ల అంటే ఈ యొక్క సరళ రేఖ మీదకి రావటం వల్ల చెడు ప్రభావం అంటే ఏమిటంటే ఈ రెండిటి మధ్య కాలంలో ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ప్రపంచానికి ఉన్నాయి. ప్రతి దేశంలోనూ ఇబ్బందులు ఉంటాయి. ప్రతి దేశ రాజకీయ నాయకులకు కానీ, అంటే రాజ్యాన్ని, ఇప్పుడు ఈ దేశాన్ని వెళ్తున్నారు, రాజ్యం అంటాం దీన్ని. ఈ రాజ్యాన్ని ఏలేటువంటి వ్యక్తిని రాజు అంటాం. మనం ఇక్కడ ప్రధానమంత్రి ఇంకోటి అనుకున్నా, ఆ రోజుల్లో చెప్పినటువంటిది రాజు అంటాం. రాజు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సమస్యలు పెద్దగా ఎక్కువ అవుతాయి. చివరికి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కొన్ని దేశాల్లో అయితే ఆర్థికంగా అలాగే ఆహారపరంగా అల్లాడిపోతారు. అలాంటి స్థితి ఈ మధ్యకాలంలో మనం చూస్తాం. మరలా వచ్చినప్పుడు చెప్పుకుంటాం, ఈ లైవ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నామని. కాబట్టి ఇలా ఉండేదానికి అవకాశం ఉంది. దానికి మనం ప్లాన్ చేసుకోవాలి. వచ్చినటువంటి డబ్బుని ఈ మధ్యకాలంలో అనవసరమైనటువంటి ఖర్చులకి, ఎవరి దగ్గరో ఒక చైన్ ఉంటే నాకు కూడా కావాలని ఉన్న డబ్బులు లేక అప్పు చేసి మరి కొనుక్కోవటం, ఎవరికో ఒక అందమైనది ఏదైనా ఒక వస్తువు ఉంటే మా ఇంట్లో కూడా ఉండాలనుకోవటం, ఇలాంటివి మానేయాలి. ఇంకా అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టే చోటు 5 ఖర్చు పెట్టుకొని 5 రేపట్టుకుంటాయని భద్రంగా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళే ఈ 6 నెలల తర్వాత బాగుంటారు. ఈ మధ్యకాలం ఏదైతే ఉందో 5 నెలలు 6 నెలల కాలం ఏదైతే ఉందో ఇది అయిన తర్వాత బాగుంటారు. లేదు అనుకుంటే ఇక్కడి నుంచి చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి తప్పుల వలన ఖచ్చితంగా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని భగవంతుడు ఏదో ప్లాన్ చేసాడు, మీరు పూజ చేసుకోవాలి. ఎందుకంటే పూజ అనేటువంటిది మన సాంప్రదాయంలో మన మానసిక స్థితిని మెరుగుపరుచుకోవటం కోసం మనకున్న బిలీవింగ్ సిస్టంలో అదొక మార్గం. భక్తి నవవిధమైనటువంటి భక్తి ఉంటుంది. కొంతమంది భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు, కొంతమంది పాడుకుంటూ ఉంటారు, కొంతమంది బిడ్డలాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సేవ చేసేవాళ్ళు ఉంటారు గుడికి వెళ్ళి. ఇట్లా నవవిధమైనటువంటి భక్తి ఉంటుంది. ఈ భక్తిలో ఏదో ఒక రకమైనటువంటి భక్తితో నువ్వు భగవంతుని సేవించుకోవటం ద్వారా తప్పకుండా నీ మానసిక స్థితి మెరుగుపరచడం ద్వారా నువ్వు ఆ స్థితి నుంచి బయటకు వస్తావు. అంతే తప్ప ఈ పూజ చేస్తే ఆయన ఏమన్నా బిజినెస్ అగ్రిమెంట్ కాదు భగవంతుడు నీకు అది చేయటానికి. ఎందుకంటే ఈ ప్రపంచంలో
ఇంతవరకు భగవంతుడు ఎలా ఉంటాడు అని చెప్పేదానికి ఎవరికి చూసినోళ్ళు ఎవరు చెప్పలేదు, చూసినోడు ఎవడు ఇక్కడికి రాలేదు తిరిగి. నీ భావన, అందుకే చెప్తారు ఎంత మాత్రం తలచినా అంత మాత్రమే అని. అంటే నువ్వు ఏ విధంగా భగవంతుడిని చూస్తావో ఆ విధంగా నీకు గోచరిస్తాడు. నువ్వు ఎంతగా ప్రేమిస్తే భగవంతుని ఆయన అంతే ఇస్తాడు. ఇప్పుడు ఒక సూర్యుడినే మనం ఒక కన్నెత్తి ఇలా చూడలేం మన సౌరం. ఇలాంటి కొన్ని కోట్ల సూర్యులు ఈ సౌరమండలంలో ఉన్నారు. అటన్నిటినీ కలిపితే అంతకన్నా ఎక్కువ కాంతితో కనపడేవాడు మనకు కనపడతాడు. అసలు చూడగలుగుతామా? కళ్ళు పోతాయి. ఎలా ఉంటాడో ఎవరు చూసిన వాళ్ళే లేరు నిజం చెప్పాలంటే. చూసిన వాడు చెప్పడానికి ఇక్కడ రాలేదు. కాబట్టి మనం చూసే దృష్టిని, అందుకనే గజేంద్ర మోక్షం చదవమనేది. అందుకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటే ఎవరో కాదు, మదించిన మన మనసు. మొట్టమొదటిసారిగా నాకేమైనా అహం ఉంటుంది ఎవరికైనా, అంతా అయిపోయినాక చేతులు ఎత్తి దండం పెడతాం చూసారా, అయ్యా నా వల్ల కాదని. అట్లా అది మదించినటువంటి మన మనసు కథే గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షాన్ని కానీ మనం కానీ చదవగలిగితే పోతనామాచుల వారు రాసిన అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఈ విశ్వరహస్యం, భగవంతుని యొక్క రహస్యం అద్భుతంగా దాచి ఉంచాడు ఆయన. దాన్ని అర్థం చేసుకునే తత్వం మనలో ఉండాలి. అంతే తప్ప అలా చూడగలిగితే మనకి ఖచ్చితంగా మనలోనే, మన ఎదుటివాడిలోనే, మన అందరిలోనే అందుగలడు ఇందు లేడన్నట్టుగా ఆ శ్లోకంలో భక్త ప్రహ్లాద కథలో ప్రతి అణువులోనూ నీకు భగవంతుడు ఉంటాడు. కాబట్టి ప్రతి అణువులో ఉన్నప్పుడు భగవంతుడు నీకు హాని చేయడు. మనం చేసుకునే కర్మల వలన మనం చేసే ప్రతి పని నీకు రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఎలా ఉండాలన్నది నువ్వు నిర్ణయించాలి, నీ బుద్ధి నిర్ణయించాలి. నీ బుద్ధి వలన నీ మనసు చెప్పేది, నీ బుద్ధి చెప్పేది నువ్వు వింటావు. నువ్వు బుద్ధి చెప్పింది విని నువ్వు ఎట్లా అంటే అట్లా చేసుకుంటే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి దానికి మాలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే, నీ గ్రహస్థితి ఇలా ఉండింది కాబట్టి నువ్వు అలా ఉన్నావు నాయన, కాబట్టి దీన్ని ఈ విధంగా చేసుకో అని చెప్తాం. అందువల్ల అన్ని రాసులకు ఒకలాగే ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసుల్లో కూడా కొంతమందికి పుట్టినప్పుడు శని బాగుంటా, శని రాహు ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళ గ్రహస్థితి అద్భుతమైన స్థానాల్లో ఉంటే వాళ్ళు ఎప్పటికీ కొంతమందికి కూల్గా జరిగిపోతూ ఉంటుంది. 7.5 సంవత్సరం శని అయినా ఒకేలాగే ఉంటుంది, ఏదన్నా బాగా జరిగిపోతుంది, ఒకేలా కనపడతాయి. కారణం ఏమంటే వాళ్ళ యొక్క పుట్టినప్పుడు గ్రహస్థితి. తర్వాత ఒక్కొక్కరికి ఎంత చేసినా లాస్ట్ మినిట్కి రాదు, ఎందుకంటే అతని యొక్క గ్రహస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. అందుకని జన్మచక్రం అనేది అందరికీ ఒకలాగా ఉండదు. వాళ్ళ జన్మచక్రాన్ని బట్టి మాత్రమే వాళ్ళ యొక్క ఫలితాన్ని నిర్ణయించబడుతుంది. ఇది జనరలైజ్ చేసి చెప్పటం వల్ల చాలామంది భయపడతారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మీ భయపడ్డటువంటి వ్యక్తి జాతకం బ్రహ్మాండంగా ఉంటే నాకు జరగలేదే అనుకుంటాడు. నేను అనవసరంగా భయపడ్డాను కానీ అది నాకు జరగలేదు ఎందుకంటే నీ జన్మ జాతకంలో గ్రహస్థితి బాగుంది, గోచారం కూడా బాగుంటుంది. నీ జన్మ జాతకంలో గ్రహస్థితి బాగాలేదు, గోచారం బాగోదు. కాబట్టి ఫస్ట్ ఎవరిది ఇండివిజువల్గా వాళ్ళే చూసుకోవాలి తప్ప జనరలైజ్డ్ చేసుకొని, ఇప్పుడు నేను కన్యారాశి హస్త నక్షత్రం బ్లూ చొక్కా వేసుకున్నాను, అందరు వేసుకున్నారా? లేదు కదా. అట్లాగా ఈరోజు నేను తోటకూర పప్పు తిన్నాను కాబట్టి అందరూ తోటకూర పప్పు తింటారా? తినరు. కాబట్టి అలా చెప్పడానికి కుదరదు. ఎవరెవరి జన్మజాతకంలో ఇండివిజువల్గా ఉంటుంది. అలాగే ఇద్దరు ట్విన్స్ పుట్టినా కూడా ఒక్క నిమిషం తేడాలో ఒక అమ్మ గర్భం నుంచి ఇద్దరు ట్విన్స్ పుట్టినా కూడా వాళ్ళ జాతకం ఒకలా ఉండదు. ఎందుకంటే ట్విన్స్ వెళ్ళి ఆ ఎగ్ ఏదైతే శుక్రకణం ఉందో చేరేదానికి వెనక ముందు ఒక రోజు డిఫరెన్స్ అన్న ఉంటుంది. దీన్ని బట్టే ట్విన్స్ అయితే మేము క్యాల్కులేట్ చేసి వెనక్కి వెళ్ళి ఎప్పుడు ఏంటి అన్నది చూసి అప్పుడు చెప్తాం. అట్లా అంతే తప్ప ఒకే గర్భంలో జన్మించిన వాళ్ళకే ఒక నిమిషం తేడాతో పుట్టిన వాళ్ళకి ఒకలాగా లేకపోతే శ్రేయం ఉండదు. అలాంటప్పుడు ఒకే రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? సో రాశులకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు భయపడటం అది మీ మూర్ఖత్వం అవుతుంది. దయచేసి మీరు అలాగా అనుకోవద్దు. మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క పర్సనల్ దీన్ని చూసుకొని దాని ప్రకారం ఫాలో చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. గ్రహ కూటమి అనేది అయితే లేదని చెప్పారు. ఇన్ కేస్ ఉంటే ఏమన్నా విపరీతాలు జరుగుతాయి? ఇప్పుడు చెప్పాను కదమ్మా, గ్రహ కూటమి అంటారు. సరళ రేఖ మీద ఈ టైం నుంచి ఆగస్టు 10 వరకు ఇప్పుడు 7 గ్రహాలు. ఇప్పుడు లేదు గురువుగారు, ఎప్పుడైనా ఉంటే అలాంటి సందర్భాల్లో ఏమైనా జరిగాయా? ఉన్నాయి. ఎందుకు లేదు? షష్టగ్రహ కూటమి, అలాగే అష్టగ్రహ కూటమి,
ఎందుకంటే ఒక్క రాహువో కేతువో బయట ఉండి మిగతా గ్రహాలన్నీ అక్కడ వచ్చి చేరిపోయిన అమావాస్య వస్తుందన్నమాట. మిగతా గ్రహాలన్నీ వచ్చి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క భూమి మీద మనిషి కూడా ఒక జంతువే, సోషల్ యానిమల్ అంటాం మనం. ఓకే, ఈ కాలంలో అన్ని టెక్నాలజీ ఉన్నాయని అనుకున్న మనం ఈ కాలంలోనే నిజం చెప్పాలంటే అతిపెద్ద మూర్ఖత్వం ఉన్నది ఈ కాలంలోనే. ఏ టెక్నాలజీ లేని కాలంలో వాళ్ళు ప్రకృతిని ఫాలో చేసి దాని ప్రకారం నడుచుకున్నారు. కానీ ఇప్పుడు ప్రకృతిని నాశనం చేసి మూర్ఖంగా బ్రతుకుతుంది మనమే ఇప్పుడు ఈ కాలంలో. ఎందుకంటే చాలా టెక్నాలజీ గొప్పగా ఎదుగుతున్న ఈ రోజుల్లో తప్పులు కూడా అలాగే జరుగుతాయి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో జస్ట్ ప్రకృతిని ఫాలో అయ్యి హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు ఎంత టెక్నాలజీలో కూడా మనం సంతోషంగా లేం. ఎందుకంటే ఈ లైట్లు అలవాటు అయిపోయిన తర్వాత మనం రాత్రులు లైట్ లేకుండా బయటికి పోలేం. కానీ మన పూర్వీకులు ఒక 30-40 ఏళ్ల క్రితం విలేజెస్లో కరెంట్లు వీధి లైట్లు లేని రోజుల్లో కూడా వాళ్ళు రాత్రులు చక్కగా హాయిగా ఇంకొక ఊరికి నడిచి వెళ్ళేవాళ్ళు ఉన్న వెలుతురులోని. ఇప్పుడు మనకి పెద్ద రాయైనా కనపడదు. ఎందుకంటే మనం ఈ లైట్లకు అలవాటు పడిపోయి మనం మన యొక్క నేత్రం మారిపోయింది, మన కంటి యొక్క చూపు తగ్గిపోయింది. అలాగే దీనివల్ల మంచిదా చెడ్డదా అంటే రెండు ఉన్నాయి, మంచి ఉంది చెడు ఉంది. సో దీన్ని ఎలా తీసుకుంటామన్నది అది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటములు వచ్చినప్పుడు ప్రకృతిలో విపరీతాలు జరిగినాయి. దాన్ని ఆ రోజుల్లో వాళ్ళు నోటీస్ చేసి ఈ గ్రహస్థితి జరిగిన సమయంలో ఇలాంటి స్థితి జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుందేమో అని ఒక కాషన్ కోసం నిక్షిప్తం చేసి ఉంచారు. ఇప్పుడు అది జరుగుతుందా జరగదా అంటే అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు ఉండింది. ఇప్పుడు ఈ ప్రపంచమే ఒకటిగా ఏమైపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకే డాలర్ వాల్యూవే అందరు తీసుకుంటున్నారు తప్ప ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ డాలర్ వాల్యూ, మిగతాది అంతా అలాగా ఇప్పుడు అంతా ఒకటే అయిపోయింది. కాబట్టి మనస్తత్వాలు కూడా ఒకలాగే మారిపోయినాయి. ప్రతి ఒక్కడికి ఏమిటంటే కష్టపడకుండా అన్నీ కావాలి. మరి కష్టపడకుండా ప్రకృతి ఏమి ఇవ్వదు. కాబట్టి కష్టపడితేనే ప్రకృతి ఇస్తుంది. కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి. దానితో మమైక్యమై ఉంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా అది మనల్ని కాపాడుతుంది. కానీ మనం అలా కాకుండా మొత్తం నాశనం చేసేస్తే ఉపద్రవం ఎక్కువ అవుతుంది. సో చాయిస్ ఎవరిది అంటే మనది. అలాగే ఏ గ్రహాలు చూసినా ఏ రాశి చూసినా ఉగాది నుంచి ఎలా ఉండబోతున్నాయండి? ఇప్పుడు ఉగాది నుంచి ఇప్పుడు మనకి ముందుగా మేషరాశి తీసుకుంటే శని రాహు మారిపోతారు. గురువు మే నుంచి మారుతాడు. కాబట్టి గురువు 3వ స్థానంలోను శని రాహువులు 12వ ఇంట్లో ఉండటం వల్ల మిగతా ప్లానెట్స్ మారుతూ ఉంటాయి. ఈ మేజర్ ప్లానెట్స్ కాబట్టి కేతు వచ్చేసి అప్పుడు కన్యా రాశిలో ఉంటాడు, అంటే రాహుకు ఆపోజిట్గా ఉంటాడు అనమాట. అది 6వ ఇల్లు అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఆరోగ్యంతో పాటుగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలాగే ఆహార సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా, ఇందాక చెప్పినట్టుగా వృత్తిలో ఇబ్బంది కలుగుతుంది. ఆ వృత్తిలో ఇబ్బంది కలిగినప్పుడు మనం శాంతంగా ఓపికగా చాలా చాలా నిదానంగా మనం ఉండగలిగితే మనం గౌరవంగా బయటికి రావచ్చు. గౌరవమైనటువంటి ఉద్యోగంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. లాభ నష్టాలు పక్కన పెడితే లాభం నష్టం అన్నది మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. అది రాజ్యపూజ్యం అవమానం కూడా మనం మాట్లాడే దాని మీద ఉంటుంది. కాబట్టి మాట అనేది ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవటం, మనం నిదానంగా ఉండటం మేషరాశి వాళ్ళే కాదు ఎవరికైనా. మేషరాశి వాళ్ళకి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వృత్తిలో కలిగే ఆటంకాలకి నువ్వు కారణం కాకపోయినప్పటికీ, నీ మీద అసూయ ద్వేషాలు అయినప్పటికీ కూడా దాన్ని మనం జయించాలి అంటే మనం ఓపికతో ఉండాలి. మనం ఓపికతో ఉండగలిగితే ఖచ్చితంగా మనం జయిస్తాం. అలాగే అదే వృషభ రాశి, రాశుల్లో రెండోది. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. దీనికి ధనస్థానంలో గురువు, లాభంలో శని రాహులు ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి అందుతాయి. అందులో కూడా పంచమంలో కేతు ఉంటాడు. మన తీర్థయాత్రలు అంటే టూర్ అండ్ ట్రిప్స్ అని దాంట్లో టూర్ అండ్ ట్రావెల్లో చక్కగా హాయిగా ఈ సంవత్సరం అంతా గడుస్తుంది వాళ్ళకి. గురువు అద్భుతమైనటువంటి ఫలితాన్ని, లాభాధిపతి తన స్థానంలో ఉండటం అన్నది చాలా మంచి విషయం. అలాగే అష్టమాధిపతి అయి కూడా ఉంటాడు, అలాగే ఖర్చు కూడా ఉంటుంది. గురువు నాకు తెలిసి ఈ వృషభ రాశి వాళ్ళకి అష్టమాధిపతి కాబట్టి
నేనేం చెప్తానంటే లోయర్ అబ్డమెన్ సంబంధించినటువంటి సమస్యతో పాటుగా లివర్ సంబంధమైన అంటే ఫ్యాటీ లివరా అండ్ జాండీసా ఇలాంటి వాటిని చెక్ చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి బాగుంటుంది. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి, మిథున రాశికి గురువు లగ్నంలో ఉంటాడు అంటే రాశిలో, శని రాహులు 10లో ఉంటారు. ఈ శని రాహులు 10లో ఉండటం వలన మ్యాజిక్ లాగా ఉద్యోగం పోతుంది, మ్యాజిక్ లాగా ఉద్యోగం వస్తుంది. అంటే కొంతమందికి ఉన్నాయి పోతాయి, కొంతమందికి లేనిది వస్తుంది. ఈ గురువు అనుగ్రహం అనేది ఉండటం వల్ల, దశమాధిపతి ఉండటం వల్ల ఈ రెండు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే శని రాహులు 10వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు అంటే పోతున్నప్పుడు కొంతమందికి కొంతమంది ఇప్పుడు దాకా రానటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తుంది. వచ్చిన దాన్నే నాకు అంత రాలేదు ఇంత రాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. నో, అంత రాదు ఇంత రాదు కాదు, వచ్చిన దాంట్లో నిలబడింది ఫస్ట్, అప్పుడు మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఆరోగ్యరీత్యా వచ్చేసరికి 4వ ఇంట్లో కేతు ఉంటాడు మాతృ సంబంధంగా. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శారీరకంగా కూడా, నేను ఎందుకంటే గురువు ఉన్నంత మాత్రాన ఆరోగ్యం బాగైపోతుందని నేను చెప్పను. గురువు మేలో వస్తాడు, కానీ ఈ సమయం ఉగాది నుంచి 30 నుంచి మేకి 45 రోజులు ఉంటుంది, 46 రోజులు ఉంటుంది. ఈ 46 రోజులు ఏదైతే ఉందో చాలా వరకు అందులో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తున్నా, చాలా ప్రమాదం ఉంటుంది. ముందుగానే ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి. ఏమీ లేదు అనుకొని మాత్రం ఉండొద్దు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీయించుకోండి. అందులో ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని మేము దానికి సంబంధించి మెడిసిన్ తీసుకోవటం చాలా మంచిది. అంటే మిగతా వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసిక కష్టం ఎక్కువగా ఉంటుంది గురువు వచ్చేదాకా. ఈ 45-50 డేస్ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు 12లోను 9వ ఇంట్లో శని రాహులు ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది కర్కాటక రాశికి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశిలోకి గురువు 12లో ఉన్నప్పటికీ కూడా నవంబర్లో వక్రించి ఆయన తొందరగా శీఘ్రంగా వచ్చి మళ్ళీ ఉండి మళ్ళీ వెళ్తుంటాడు అనమాట. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కొద్దిగా ఉండటం వలన ఉపశమనంగా, ఓపికగా, ధర్మంగా, నోరెత్తకుండా ఉండే కర్కాటక రాశి వాళ్ళు ఆ గురువు వచ్చి వెళ్ళే సమయం ఏదైతే ఉంటుందో మళ్ళీ రిట్రాక్టేషన్ అయ్యి వెనక్కి వెళ్తాడు. అంటే ఇదేమన్నా టూర్ అండ్ ట్రావెల్ సార్ ఆ బస్సు ఈ బస్సు ఎక్కడానికి అంటే కాదు. ఎందుకంటే మనం భూమి తిరిగేటప్పుడు దాని యొక్క కక్షలో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అది వెనక్కి వెళ్ళినట్టు మనకి భ్రమ కల్పిస్తుంది, దాని కక్షలో అది తిరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ దీర్ఘవృత్తాకారంలో ఉన్నటువంటి ఏదైతే కక్ష ఏదైతే ఉందో కోడిగుడ్డ ఆకారంలో, దానివల్ల మనకు అలా భ్రమ కలుగుతుంది కాబట్టి ఆ ముందుకి వచ్చి వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఫలితం అలా చెప్తారు. అది మామూలుగా అయితే అది వెళ్ళదు అనమాట, అది అక్కడే తిరుగుతుంది. కాకపోతే మన వాళ్ళు అలా చెప్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి భయపడాల్సింది అయితే ఏం లేదు. కానీ కాకపోతే ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, ఆల్రెడీ కర్కాటక రాశి అయ్యి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇంకా ఆరోగ్యాన్ని బాగా భద్రంగా చూసుకోవటం, టైం టు టైం మెడిసిన్ వేసుకొని తినటం ఇలాంటివి. అలాగే విద్యార్థులు వచ్చేసి శుక్రుడు అధిపతి, కర్కాటకానికి 4వ ఇల్లు శుక్రుడు అధిపతి. అలాగే దశమానికి అధిపతి కర్కాటకానికి మేషం కుజుడు అధిపతి. కాబట్టి ఈ యొక్క గురువు అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి శీఘ్రంగా వాటిని వాళ్ళ పర్సనల్ దీంట్లో బట్టి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే ఓవరాల్గా బాగుంటుంది. కాకపోతే సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి వచ్చేసి గురువు 11లో ఉంటాడు. అలాగే 8వ ఇంట్లో శని రాహులు. దీన్ని అష్టమ శని రాహు అంటారు, అష్టమ రాహు అష్టమ శని అంటారు. దీనివలన భార్య భర్తల మధ్య విభేదాలతో పాటు దూరం కాకుండా చూసుకోండి. గురువు 12లో ఉన్నా ఆయన వక్రించి వచ్చిపోతుంటాడు కాబట్టి 12వ ఇంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. లాభంలో ఉన్నప్పుడు మనకేంలే అనిపించినా ఆయన వెనక్కి వచ్చి వెళ్ళేటప్పుడు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో కూర్చోవటం, సింహరాశికి 6, 7కి అధిపతి 8లో కూర్చొని ఉంటాడు.
ఈ కర్మ మనం చేసేది ఏదైతే ఉందో ఆ పని మనల్ని తర్వాత కాలంలో దశాంతర దశలు మారినప్పుడు తప్పకుండా ఇబ్బంది పెడతాయి. కాబట్టి గురువు 6వ ఇంట్లో ఉంటాడు. గురువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు బంగారం విషయంలోనూ, ఆరోగ్య విషయంలో, అందులో లివర్ సంబంధించి ఫ్యాట్, కొలెస్ట్రాల్ అంటాం కదా, ఇట్లాంటి విషయాల్లో డాక్టర్ దగ్గర ముందు టెస్ట్ చేయించుకొని ఎలాంటి ఇబ్బంది ఉందో చూసుకొని దానికి తగ్గ మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఇకపోతే కుంభరాశిని వదిలేసి ధనస్థానానికి వెళ్తున్నాడు. రాశిని వదిలేసి వెళ్ళటం వలన అంటే జన్మలో ఇప్పుడు దాకా ఆరోగ్యరీత్యా కొంచెం నలతగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ కుటుంబ స్థానానికి వెళ్ళటం వల్ల కుటుంబంలో మాట్లాడితే యుద్ధం వస్తుంది. మాట్లాడటం తగ్గించుకోవాలి, ధనాన్ని ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. గురువు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి మే తర్వాత కుంభరాశి మీద అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండాలి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉన్నట్లయితే గురువు అనుగ్రహం కలిగి బాగుంటారు. తర్వాత మీనరాశిలోనే శని రాహులు ఉన్నారు. అందులో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీనరాశి వాళ్ళు కొంచెం శారీరకంగా కష్టపడేదానికి, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న యాక్సిడెంటల్స్ ఇలాంటివి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గురువు 3వ ఇంటి నుంచి 4వ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇవి తప్పవు, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ప్రాక్టికల్గా స్పీడ్గా ఉండకుండా 80లో పోయేవాళ్ళు 60లో పోండి. అంటే 80 బొమ్మను కదా నా ఉద్దేశం. అంటే అలా పోయేవాళ్ళు ఉంటారు కదా చాలామంది, 60లో వెళ్ళండి, లేదా 60లో వెళ్ళేవాళ్ళు 40లో వెళ్ళండి. అంటే నిదానించండి. నా ఉద్దేశం ఏంటంటే మీ యొక్క బిహేవియర్ని నిదానించుకోవటం ద్వారా మీకు శని రాహువుల యొక్క ఫలితం అనేది చెడుగా కాకుండా మీకు కరెక్ట్గా మంచి స్థితికి తీసుకెళ్లేదని. లేదు అంటే మాత్రం వాళ్ళు మన నడ్డి విరగొట్టేస్తారు. కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా గమనించుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించినందుకు, అన్ని రాశుల గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూశారు కదండి ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.